హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఒక సెంటెన్స్లో ఐడ్ లేదా విడ్ ఉంటే ఐ హ్యాడ్ అనాలా లేక ఐ వుడ్ అనాలా, వీ హ్యాడ్ అనాలా లేక వీ వుడ్ అనాలా తెలుసుకోవడం ఎలా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక సెంటెన్స్లో ఐడ్ లేదా విడ్ ఉంటే ఐడ్ ఐ హ్యాడ్ అనాలా లేక ఐ వుడ్ అనాలా, విడ్ వీ హ్యాడ్ అనాలా లేక వీ వుడ్ అనాలా అనేది సందర్భాన్ని బట్టి తెలుసుకోవచ్చు. హిడ్ గాన్ బిఫోర్ ఐ సా హిమ్. నేను అతనిని చూడక ముందే అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ హిడ్, హీ హ్యాడ్ ఎందుకంటే గాన్ లాంటి పాస్ట్ పార్టిసిపుల్ ముందు వుడ్ ఎప్పుడూ రాదు, హ్యాడ్ మాత్రమే వస్తుంది. బై ద టైమ్ ఐ రీచ్డ్ హిస్ ప్లేస్ హీడ్ గాన్ అవుట్. నేను అతని ఇంటికి చేరుకునే సమయానికి అతను బయటకు వెళ్ళాడు. ఇక్కడ హిడ్, హీ హ్యాడ్ ఎందుకంటే గాన్ లాంటి పాస్ట్ పార్టిసిపుల్ ఉంది కాబట్టి. ఐడ్ అప్లైడ్ ఫర్ ద టీసీ బిఫోర్ యూ టోల్డ్ మీ టు. మీరు నాకు చెప్పడానికి ముందే నేను టీసీ కోసం దరఖాస్తు చేశాను. ఇక్కడ ఐడ్, ఐ హ్యాడ్ ఎందుకంటే అప్లైడ్ లాంటి పాస్ట్ పార్టిసిపుల్ ఉంది కాబట్టి. ఐ థాట్ హిడ్ డూ ఇట్. అతను చేస్తాడని నేను అనుకున్నాను. ఇక్కడ హిడ్, హీ వుడ్ ఎందుకంటే హిడ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ డన్ లేదు, డూ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ లేదా V1 ఫామ్ ఉంది కాబట్టి వుడ్ అని అర్థం చేసుకోవాలి. హీ టోల్డ్ మీ యుడ్ నాట్ కమ్. ఇక్కడ యుడ్, యూ వుడ్ ఎందుకంటే కమ్ అనే ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ లేదా V1 ఫామ్ ఉంది కాబట్టి. డాడ్ టోల్డ్ మీ దట్ హిడ్ బై మీ ఆ న్యూ డ్రెస్. నాన్న నాకు కొత్త డ్రెస్ కొంటానని చెప్పారు. ఇక్కడ హిడ్, హీ వుడ్ ఎందుకంటే బై ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ లేదా V1 ఫామ్ ఉంది కాబట్టి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పాస్ట్ పార్టిసిపుల్ ముందు బీన్ ప్లస్ ఇంగ్ ముందు హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ముందు డి ఎప్పుడు హ్యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేడ్ బీన్ డూయింగ్ ఇట్. వారు దానిని చేస్తూనే ఉన్నారు. దే హ్యాడ్ బీన్ డూయింగ్ ఇట్ అని అర్థం. డూ, గో, కమ్ లాంటి వెర్బ్ ఫామ్స్ ముందు బీ ప్లస్ ఇంగ్ ముందు డి ఎప్పుడు వుడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీడ్ మ్యారీ హిమ్. ఆమె అతనిని వివాహం చేసుకుంటుంది. డి తర్వాత మ్యారీ అని వచ్చింది కాబట్టి డి వుడ్గా అర్థం చేసుకోవాలి. షీడ్ బీ గోయింగ్. ఆమె వెళుతూ ఉంటుంది. ఇక్కడ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ కాబట్టి డి వుడ్. ఐడ్ హ్యావ్ బీన్ గోయింగ్ దేర్. నేను అక్కడికి వెళుతూ ఉండేవాడిని. ఇక్కడ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ కాబట్టి డి వుడ్ అని అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.